బిగ్ బాస్ ఇది మనుషులు ఆడే ఆట ఏమో ఈసారి కలిసి వస్తుందేమో చూద్దాం. బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అందులోకి అడుగు పెడితే లైఫ్ మొత్తం మారిపోతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ షో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవచ్చని భావిస్తారు. ఇకపోతే ఈ షో వల్ల కొంతమందికి గుర్తింపు లభిస్తే మరికొంతమందికి ఎటువంటి ఉపయోగం లేదని చాలా మంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా డబ్బు పరపతి పెరుగుతుందని చాలా మంది ఊహించి హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని బయటకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత తమకు ఒరిగిందేమీ లేదని, పైగా ఈ బిగ్ బాస్ వల్ల మనుషుల వ్యక్తిత్వాలు బయటపడ్డాయని, అంతేకాదు దీనివల్ల ఎంతో మంది తనకు దూరం అయ్యారంటూ చెప్పుకొచ్చింది బుల్లితెర నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కీర్తి భట్. కన్నడ నటి అయిన ఈమె అటు కన్నడ ఇటు తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2017లో వచ్చిన ఐస్ మహల్ సీరియల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో స్టార్ మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్తో భాను పాత్ర చేసి తెలుగు బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో నటించిన ఈమెకు 2022లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం లభించింది. అక్కడ 2వ రన్నరప్గా నిలిచింది. ఇకపోతే ఈ షో వల్ల తనకు ఎంత మేర మంచి జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి భట్ మాట్లాడుతూ బిగ్ బాస్లో తాను 3వ స్థానాన్ని సంపాదించుకున్నానని, అయితే ఈ షో వల్ల తనకు అభిమానులు పెరిగారు కానీ దీనివల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదని పేర్కొంది. ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల తనకు మాత్రం అవకాశాలు లభించలేదని, కేవలం కొంతమందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని, తన వరకైతే ఈ షోతో తన కెరియర్తో ఎలాంటి మార్పులు రాలేదని పేర్కొంది. పైగా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనను కూడా తాను మార్చుకున్నానని, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు చాలా మంది స్నేహితులు తనకు సపోర్ట్ చేశారని, అయితే హౌస్లోకి వెళ్ళాక ఎవరూ సపోర్ట్ చేయలేదని అంది. మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడతారు, నేను గుడ్డిగా వ్యక్తులను నమ్ముతాను, ఆ నమ్మకమే ఇప్పుడు కోల్పోయేలా చేసింది, అందుకే నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం లేదు అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది. సాధారణంగా బిగ్ బాస్లో చేసిన వాళ్లకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక షోలో అవకాశం కల్పిస్తారు. కానీ తనకు అవకాశం కల్పించకపోవడంపై మాట్లాడుతూ అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే ఇలా బుల్లితెర షోలకు పిలుస్తారు, వాళ్ళు చెప్పినట్టు మోకాళ్లపైకి డ్రెస్సులు ధరించాలి, నేను అలా చేయలేదు, అయితే ఈ విషయం చెబితే నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకుని నాకు దూరం అయ్యారు, ఇక నేను అలా దుస్తులు వేసుకుని చలాకీగా మాట్లాడలేను, అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు అంటూ క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ ఇది మనుషులు ఆడే ఆట ఏమో ఈసారి కలిసి వస్తుందేమో చూద్దాం. బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అందులోకి అడుగు పెడితే లైఫ్ మొత్తం మారిపోతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ షో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవచ్చని భావిస్తారు. ఇకపోతే ఈ షో వల్ల కొంతమందికి గుర్తింపు లభిస్తే మరికొంతమందికి ఎటువంటి ఉపయోగం లేదని చాలా మంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా డబ్బు పరపతి పెరుగుతుందని చాలా మంది ఊహించి హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని బయటకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత తమకు ఒరిగిందేమీ లేదని, పైగా ఈ బిగ్ బాస్ వల్ల మనుషుల వ్యక్తిత్వాలు బయటపడ్డాయని, అంతేకాదు దీనివల్ల ఎంతో మంది తనకు దూరం అయ్యారంటూ చెప్పుకొచ్చింది బుల్లితెర నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కీర్తి భట్. కన్నడ నటి అయిన ఈమె అటు కన్నడ ఇటు తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2017లో వచ్చిన ఐస్ మహల్ సీరియల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో స్టార్ మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్తో భాను పాత్ర చేసి తెలుగు బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో నటించిన ఈమెకు 2022లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం లభించింది. అక్కడ 2వ రన్నరప్గా నిలిచింది. ఇకపోతే ఈ షో వల్ల తనకు ఎంత మేర మంచి జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి భట్ మాట్లాడుతూ బిగ్ బాస్లో తాను 3వ స్థానాన్ని సంపాదించుకున్నానని, అయితే ఈ షో వల్ల తనకు అభిమానులు పెరిగారు కానీ దీనివల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదని పేర్కొంది. ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల తనకు మాత్రం అవకాశాలు లభించలేదని, కేవలం కొంతమందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని, తన వరకైతే ఈ షోతో తన కెరియర్తో ఎలాంటి మార్పులు రాలేదని పేర్కొంది. పైగా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనను కూడా తాను మార్చుకున్నానని, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు చాలా మంది స్నేహితులు తనకు సపోర్ట్ చేశారని, అయితే హౌస్లోకి వెళ్ళాక ఎవరూ సపోర్ట్ చేయలేదని అంది. మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడతారు, నేను గుడ్డిగా వ్యక్తులను నమ్ముతాను, ఆ నమ్మకమే ఇప్పుడు కోల్పోయేలా చేసింది, అందుకే నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం లేదు అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది. సాధారణంగా బిగ్ బాస్లో చేసిన వాళ్లకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక షోలో అవకాశం కల్పిస్తారు. కానీ తనకు అవకాశం కల్పించకపోవడంపై మాట్లాడుతూ అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే ఇలా బుల్లితెర షోలకు పిలుస్తారు,
వాళ్ళు చెప్పినట్టు మోకాళ్ళపైకి డ్రెస్సులు ధరించాలి. నేను అలా చేయలేదు. అయితే ఈ విషయం చెబితే నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకుని నాకు దూరం అయ్యారు. ఇక నేను అలా దుస్తులు వేసుకుని చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు అంటూ క్లారిటీ ఇచ్చింది బిగ్ బాస్. ఇది మనుషులు ఆడే ఆట. ఏమో ఈసారి కలిసి వస్తుందేమో చూద్దాం. బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి అందులోకి అడుగు పెడితే లైఫ్ మొత్తం మారిపోతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ షో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవచ్చని భావిస్తారు. ఇకపోతే ఈ షో వల్ల కొంతమందికి గుర్తింపు లభిస్తే మరికొంతమందికి ఎటువంటి ఉపయోగం లేదని చాలా మంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా డబ్బు పరపతి పెరుగుతుందని చాలా మంది ఊహించి హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని బయటకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత తమకు ఒరిగిందేమీ లేదని, పైగా ఈ బిగ్ బాస్ వల్ల మనుషుల వ్యక్తిత్వాలు బయటపడ్డాయని, అంతేకాదు దీనివల్ల ఎంతో మంది తనకు దూరం అయ్యారంటూ చెప్పుకొచ్చింది బుల్లితెర నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కీర్తి భట్. కన్నడ నటి అయిన ఈమె అటు కన్నడ ఇటు తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2017లో వచ్చిన ఐస్ మహల్ సీరియల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో స్టార్ మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్తో భాను పాత్ర చేసి తెలుగు బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో నటించిన ఈమెకు 2022లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం లభించింది. అక్కడ 2వ రన్నరప్గా నిలిచింది. ఇకపోతే ఈ షో వల్ల తనకు ఎంత మేర మంచి జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి భట్ మాట్లాడుతూ బిగ్ బాస్లో తాను 3వ స్థానాన్ని సంపాదించుకున్నానని, అయితే ఈ షో వల్ల తనకు అభిమానులు పెరిగారు కానీ దీనివల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదని పేర్కొంది. ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల తనకు మాత్రం అవకాశాలు లభించలేదని, కేవలం కొంతమందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని, తన వరకైతే ఈ షోతో తన కెరియర్తో ఎలాంటి మార్పులు రాలేదని పేర్కొంది. పైగా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనను కూడా తాను మార్చుకున్నానని, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్లక ముందు చాలా మంది స్నేహితులు తనకు సపోర్ట్ చేశారని, అయితే హౌస్లోకి వెళ్ళాక ఎవరూ సపోర్ట్ చేయలేదని అంది. మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడతారు. నేను గుడ్డిగా వ్యక్తులను నమ్ముతాను. ఆ నమ్మకమే ఇప్పుడు కోల్పోయేలా చేసింది. అందుకే నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం లేదు అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది. సాధారణంగా బిగ్ బాస్లో చేసిన వాళ్లకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక షోలో అవకాశం కల్పిస్తారు. కానీ తనకు అవకాశం కల్పించకపోవడంపై మాట్లాడుతూ అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే ఇలా బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్ళు చెప్పినట్టు మోకాళ్ళపైకి డ్రెస్సులు ధరించాలి. నేను అలా చేయలేదు. అయితే ఈ విషయం చెబితే నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకుని నాకు దూరం అయ్యారు. ఇక నేను అలా దుస్తులు వేసుకుని చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు అంటూ క్లారిటీ ఇచ్చింది బిగ్ బాస్. ఇది మనుషులు ఆడే ఆట. ఏమో ఈసారి కలిసి వస్తుందేమో చూద్దాం. బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి అందులోకి అడుగు పెడితే లైఫ్ మొత్తం మారిపోతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ షో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవచ్చని భావిస్తారు. ఇకపోతే ఈ షో వల్ల కొంతమందికి గుర్తింపు లభిస్తే మరికొంతమందికి ఎటువంటి ఉపయోగం లేదని చాలా మంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా డబ్బు పరపతి పెరుగుతుందని చాలా మంది ఊహించి హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని బయటకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత తమకు ఒరిగిందేమీ లేదని, పైగా ఈ బిగ్ బాస్ వల్ల మనుషుల వ్యక్తిత్వాలు బయటపడ్డాయని, అంతేకాదు దీనివల్ల ఎంతో మంది తనకు దూరం అయ్యారంటూ చెప్పుకొచ్చింది బుల్లితెర నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కీర్తి భట్. కన్నడ నటి అయిన ఈమె అటు కన్నడ ఇటు తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2017లో వచ్చిన ఐస్ మహల్ సీరియల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో స్టార్ మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్తో భాను పాత్ర చేసి తెలుగు బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో నటించిన ఈమెకు 2022లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం లభించింది. అక్కడ 2వ రన్నరప్గా నిలిచింది. ఇకపోతే ఈ షో వల్ల తనకు ఎంత మేర మంచి జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి భట్ మాట్లాడుతూ బిగ్ బాస్లో తాను 3వ స్థానాన్ని సంపాదించుకున్నానని, అయితే ఈ షో వల్ల తనకు అభిమానులు పెరిగారు కానీ దీనివల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదని పేర్కొంది. ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల తనకు మాత్రం అవకాశాలు లభించలేదని, కేవలం కొంతమందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని, తన వరకైతే ఈ షోతో తన కెరియర్తో ఎలాంటి మార్పులు రాలేదని పేర్కొంది. పైగా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనను కూడా తాను మార్చుకున్నానని, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్లక ముందు చాలా మంది స్నేహితులు తనకు సపోర్ట్ చేశారని, అయితే హౌస్లోకి వెళ్ళాక
ఎవరూ సపోర్ట్ చేయలేదని అంది. మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడతారు. నేను గుడ్డిగా వ్యక్తులను నమ్ముతాను. ఆ నమ్మకమే ఇప్పుడు కోల్పోయేలా చేసింది. అందుకే నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం లేదు అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది. సాధారణంగా బిగ్ బాస్ లో చేసిన వాళ్లకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక షోలో అవకాశం కల్పిస్తారు. కానీ తనకు అవకాశం కల్పించకపోవడంపై మాట్లాడుతూ అమ్మాయిలు గ్లామర్ గా ఉంటేనే ఇలా బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్ళు చెప్పినట్టు మోకాళ్ళపైకి డ్రెస్సులు ధరించాలి. నేను అలా చేయలేదు. అయితే ఈ విషయం చెబితే నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకుని నాకు దూరం అయ్యారు. ఇక నేను అలా దుస్తులు వేసుకుని చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు అంటూ క్లారిటీ ఇచ్చింది.